రాజకీయ నాయకులు ఎప్పుడైనా విపక్షంలో ఉన్నప్పుడే రాటుదేలే అవకాశం వస్తుంది. విపక్షంలో ఉన్నప్పుడు చేసేటువంటి కార్యకలాపాలే ఆయా నాయకుల్ని ప్రజలకు చేరువుగా చేసేందుకు ఆస్కారం ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు విపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి ఇంతకాలంగా అలాంటి నాయకత్వం కరువయ్యింది. ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ తీరు మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ విపక్ష వాయిస్ని బలంగా వినిపించే గొంతులు తక్కువయ్యాయి. కానీ ఇప్పుడు అలాంటి లోటు క్రమంగా పూడ్చుకునే పనిలో ఆ పార్టీ పడినట్టుగా కనిపిస్తుంది. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరిన నాయకుల్లో సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు చాలామందిని ఆకట్టుకుంటున్నారు. తన వాగ్దాటితో పాటుగా దూకుడైనటువంటి ధోరణి చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని ఆకట్టుకుంటోంది. వైఎస్ఆర్సీపీ తరపున వాయిస్ వినిపించే బలమైన నాయకుల్లో ఒకరిగా ఇప్పుడు సతీష్ రెడ్డి గుర్తింపు పొందుతున్నారు. వాస్తవానికి చాలా కాలం పాటు వైఎస్ఆర్ ఫ్యామిలీకి వ్యతిరేకంగా పులివెందుల గడ్డ మీద పోరాడిన చరిత్ర సతీష్ రెడ్డిది. అప్పట్లో కూడా విపక్షంలోనూ అధికార పక్షంలోనూ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ పలుమార్లు జగన్కు వ్యతిరేకంగా కూడా ఆయన పోటీ పడ్డారు. 2014-19 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగి వాటమి చవి చూశారు. కానీ 19 తర్వాత మారినటువంటి రాజకీయ పరిణామాలతో పులివెందుల్లో బీటెక్ రవికి ప్రాధాన్యత పెరుగుతూ సతీష్ రెడ్డికి ప్రాధాన్యత తగ్గడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. దాంతో అంతిమంగా వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఏడాదిన్నర కాలంగా వైఎస్ఆర్సీపీలో చాలా బలమైనటువంటి గొంతు వినిపించే నేతగా ఆయన గుర్తింపు పొందుతున్నారు. గతంలో 2011 నుంచి 19 వరకు ఎమ్మెల్సీగా తెలుగుదేశం పార్టీ తరపున ఏకంగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో సతీష్ రెడ్డి పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పులివెందుల్లో జగన్ ప్రత్యర్థిగా మాత్రమే సతీష్ రెడ్డికి గుర్తింపు ఉండేది. కానీ ఇప్పుడు సతీష్ రెడ్డి ఇమేజ్ మారుతుంది. 30 ఏళ్ళగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఆయనకి గతంలో ఎన్నడూ లేనంత గుర్తింపు ఈ ఏడాది కాలంలోనే వచ్చిందంటే ఆశ్చర్యపడాల్సిన పని లేదు. రాయలసీమ వ్యాప్తంగా అన్ని జిల్లాల పర్యటనలకు వెళుతూ అనేక నియోజకవర్గాల సమావేశాలకు హాజరవుతూ అన్ని చోట్ల కేడర్ని ఉత్సాహపరిచే రీతిలో సతీష్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నాలు వైఎస్ఆర్సీపీలో కొత్త ఉత్తేజాన్ని తీసుకొచ్చే దిశలో కనిపిస్తున్నాయి. శైలజానాథ్ వంటి నాయకులు ఒకవైపు పార్టీ వాయిస్ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తుంటే మరొకవైపు సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు చాలా బలంగా వైఎస్ఆర్సీపీ వాయిస్ని వినిపించడం, ప్రభుత్వం మీద దాడికి దిగడం, ఇవన్నీ వైఎస్ఆర్సీపీ శ్రేణుల్ని సంతృప్తిపరుస్తున్నాయి. భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే సతీష్ రెడ్డి లాంటి నాయకులకి చాలా మంచి స్థానం ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. గడిచిన 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ వైఎస్ఆర్ ఫ్యామిలీకే శత్రువుగా సుదీర్ఘకాలం పాటు ప్రయత్నం చేసినప్పటికీ దక్కనంత గుర్తింపు, అలాంటి హోదా, అంతటి స్థాయి సతీష్ రెడ్డికి త్వరలోనే రావచ్చు అనే అంచనా ఆయన అభిమానుల్లో పెరుగుతుంది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సతీష్ రెడ్డికి అభిమానులు కూడా మొదలవుతున్నట్టు కనిపిస్తోంది. సతీష్ రెడ్డి ధోరణి, దూకుడు, వ్యవహార శైలి అన్నీ ఆయనకి అడ్వాంటేజ్గా మారుతున్నాయి. చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలో కొనసాగిన ఆయన ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేస్తున్నటువంటి వైనం కూడా ఆయనకి కలిసి వస్తుంది. ఇలాంటివన్నీ భవిష్యత్తులో సతీష్ రెడ్డి రాజకీయ భౌతవ్యాన్ని నిర్దేశించే అవకాశం ఉంటుంది. మొత్తంగా విపక్షంలో ఉండగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున గొంతు వినిపించే బలమైన నేతల్లో ఒకరిగా సతీష్ రెడ్డి ఎదుగుతున్నటువంటి తీరు మాత్రం చాలా చాలా ఆశ్చర్యకరం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి ఇలాంటి బలమైనటువంటి నాయకులు క్రియాశీలకంగా కీలకమైనటువంటి బాధ్యతలు వహించే నాయకత్వం ఉన్నప్పటికీ వాళ్ళెవరూ మీడియా ముందు కానీ జనం ముందు కానీ బలంగా గొంతు వినిపించగల సత్తా ఉన్న నేతలు కాదు. వాళ్ళకి ఇతర వ్యవహారాల్లో దిట్ట సమర్థత కలిగి ఉన్నప్పటికీ ప్రజాభిప్రాయాన్ని వ్యక్తీకరించడంలో, బలమైనటువంటి వాగ్దాటితో ప్రజల ముందు స్వరం వినిపించడంలో వాళ్ళ స్థాయి అంతంత మాత్రమే. కాబట్టి ఇప్పుడు సతీష్ రెడ్డి లాంటి నేతలకి చాలా అడ్వాంటేజ్గా మారుతోంది. ఆయనకి పరిస్థితులు కూడా కలిసి వస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. మరి రాబోయే కాలంలో రాజకీయ పరిణామాలు ఎటుమళ్ళుతాయి, సతీష్ రెడ్డికి ఎలాంటి అవకాశాలు అందిపుచ్చుకునేదానికి ఆస్కారం ఇస్తాయి, చూడాలి మరి.